హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చాను. వెనకాల పేరు కనిపిస్తుందా, పుదుచ్చేరి పాండిచ్చేరిలో అయితే ఉన్నాం మనం. ఈ రోజు పాండిచ్చేరి నుంచి ఒక స్పెషల్ ట్రైన్ జర్నీని అయితే చేయబోతున్నాను. ద లెజెండరీ సర్కార్ ఎక్స్ప్రెస్ ని పుదుచ్చేరి దాకా ఎక్స్టెండ్ చేశారనమాట. కాకినాడ పోర్ట్, పుదుచ్చేరి. ఇక నుంచి మన బాయ్స్ ఎవరైనా ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచి చిల్ అవ్వాలంటే సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కి పుదుచ్చేరి వచ్చి చిల్ అవ్వచ్చు అనమాట. అదేనండి పాండిచ్చేరి. పుదుచ్చేరి స్టేషన్ బయట మొత్తం కన్స్ట్రక్షన్ లో ఉందన్నమాట, అందుకే ఏం చూపించలేకపోతున్నాను. లోపలికి వస్తూనే మనకి ఏటీఎంస్ అవి ఉంటాయి. పదండి లోపలికి వెళ్దాం. లోపలికి ఎంటర్ అవుతూనే రైట్ సైడ్ బుకింగ్ కౌంటర్ అది ఉంటుంది, రిజర్వేషన్ కౌంటర్ కూడా ఉంటుంది, టికెట్ వెండింగ్ మిషన్స్ ఉన్నాయి, డిస్ప్లే బోర్డు కూడా ఉంది. మన సర్కార్ ఎక్స్ప్రెస్ నెంబర్ అయితే డిస్ప్లే చేశారు, 17643 కాకినాడ ఎక్స్ప్రెస్ అని రాశారు. కాకపోతే అది సర్కార్ ఎక్స్ప్రెస్ అనమాట, పుదుచ్చేరి కాకినాడ పోర్ట్. సో కాచిగూడ ఎక్స్ప్రెస్ ని కూడా మనకి పుదుచ్చేరి దాకా ఎక్స్టెండ్ చేశారు. డిపార్చర్ వచ్చి మన ట్రైన్ ది 1:30కి ప్లాట్ఫామ్ నెంబర్ 4 నుంచి పదండి వెళ్ళిపోదాం. ప్లాట్ఫామ్ నెంబర్ 1 పుదుచ్చేరి. మనం వెళ్లాల్సింది ప్లాట్ఫామ్ నెంబర్ 4 కండి. మన సర్కార్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 4 లో ఉంది. కాచిగూడ ఎక్స్ప్రెస్ వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 3 లో ఉంది. కాచిగూడ ఎక్స్ప్రెస్ 1 గంటకు బయలుదేరుతుంది, మన ట్రైన్ 1:30కి బయలుదేరుతుంది. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కెళ్ళాలి, ఎస్కలేటర్ లేదు, లిఫ్ట్ లేదు. పుదుచ్చేరి రైల్వే స్టేషన్ కి మొత్తం 4 ప్లాట్ఫామ్లు ఉంటాయి. అదిగోండి, అది కాచిగూడ ఎక్స్ప్రెస్, ఇది మన సర్కార్ ఎక్స్ప్రెస్. మన సర్కార్ ఎక్స్ప్రెస్ కి అయితే రేక్ షేర్ అయితే ఉంది. కాచిగూడ, చెంగల్పట్టు, పుదుచ్చేరి, కాకినాడ పోర్ట్. ప్రస్తుతం టైం అయితే చూడండి 12:28 అయింది. ఇంకొక గంట ఉందన్నమాట మన ట్రైన్ బయలుదేరడానికి. ప్లాట్ఫామ్ నెంబర్ 4కి వచ్చాను కానీ డోర్లు ఇంకా ఓపెన్ చేయలేదు. గైస్, నేను ఈసారి రిజర్వేషన్ చేయించింది ఏంటంటే 3rd AC అనమాట. నా కోచ్ నెంబర్ B361 మిడిల్ బర్త్ అయితే వచ్చింది. ఈ రోజు నేను ఫుల్ జర్నీ చేయట్లేదు. పుదుచ్చేరిలో బోట్ చేస్తున్నాను ట్రైన్ ని. ఎక్కడ దిగుతానంటే రాజమండ్రిలో దిగుతాను. ట్రైన్ ఇంకా క్లీనింగ్ అవుతుంది. నాకు ఈ ట్రైన్ టికెట్ ఎంత పడిందంటే పుదుచ్చేరి నుంచి రాజమండ్రి వరకు 3rd AC 1195 రూపాయలు అయితే పడింది. గైస్, డోర్లు అయితే ఓపెన్ చేశారు, ఏసీ కూడా ఆన్ చేశారు. నా కోచ్ దగ్గరకు వచ్చాను, B361. చూసారా, చాలా అంటే చాలా నీట్ గా ఉంది బండి. మొత్తం క్లీనింగ్ అంతా ఎక్కడ అయ్యింది, చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. 61 మిడిల్ బెర్త్. చాలా రోజుల తర్వాత మిడిల్ బెర్త్ వచ్చింది. ఎవరో ఒకరితో ఎక్స్చేంజ్ చేసుకోవాలి. బెడ్ రోల్స్, పిల్లోస్, బ్లాంకెట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. కుర్రోళ్ళు చిల్ అవడానికి పాండిచ్చేరి వచ్చేసి మన సర్కార్ ఎక్స్ప్రెస్ కి 12 స్లీపర్ క్లాస్ కోచెస్ ఉంటాయి, 5 3rd AC కోచెస్ ఉంటాయి, 1 2nd AC కోచ్ ఉంటుంది. గైస్, నా ట్రావెల్ బుకింగ్స్ కి నేను యూజ్ చేసేది వీగో యాప్. వీగో అనేది గ్లోబల్ ట్రావెల్ బ్రాండ్ అండ్ అలాగే వీగో సర్వీసెస్ చాలా లాంగ్వేజెస్ లో ఉన్నాయి. మనం ఫ్లైట్స్ కానీ హోటల్స్ కానీ బుక్ చేసినప్పుడు వీగో ఏం చేస్తుందంటే రేట్స్ ఆఫ్ వెబ్సైట్స్ ని చెక్ చేసి చీపెస్ట్ ఫేర్ ఉన్నది చూపిస్తుంది. చీపెస్ట్ కంపారిజన్ వెబ్సైట్ అనుకోవచ్చండి. గైస్, వీగోలో మనం IRCTC ట్రైన్ బుకింగ్స్ తో పాటు వీసా సర్వీసెస్ కూడా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఎక్సైటింగ్ ఫీచర్స్ అవి ఉంటాయండి వీగోలో. వీగో అనేది వరల్డ్స్ ఫాస్టెస్ట్ లోడింగ్ ట్రావెల్ యాప్ అండి. లాస్ట్ మినిట్ బుకింగ్స్ లోను అలాగే లో కనెక్టివిటీ ఉన్న ఏరియా బుకింగ్స్ లోను వీగో యాప్ మనకి చాలా హెల్ప్ చేస్తుంది. గైస్, మీరు ఒకవేళ వీగో యాప్ ని యూజ్ చేస్తుంటే ఒకసారి అయితే అప్డేట్ చేసుకోండి. వీగో యాప్ డౌన్లోడ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, వెళ్ళి చెక్ చేసి డౌన్లోడ్ చేసి యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. గైస్, 4 జనరల్ కోచ్లు ఉంటాయి. ఫస్ట్ క్లాస్ డెడికేటెడ్ AC కోచ్ అయితే ఉండదు మన సర్కార్ ఎక్స్ప్రెస్ కి. గైస్, ఇంకొక విషయం ముఖ్యంగా నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే వారానికి 3 రోజుల మటుకే పాండిచ్చేరి దాకా వస్తుంది ఈ ట్రైన్. 4 రోజులు చెంగల్పట్టుకి వెళ్తుంది, చెంగల్పట్టు నుంచి పాండిచ్చేరి దాకా అయితే 3 రోజులే అనమాట. సో వారం రోజులు సర్కార్ ఎక్స్ప్రెస్ అయితే రన్ అవుద్ది. 3 రోజుల మటుకే పాండిచ్చేరికి, మిగతా 4 రోజులు చెంగల్పట్టుకి. B3 కోచ్ మొత్తానికి నేను ఒకనే తెలుసా. ఇంకొక 15 నిమిషాలు ఉంది. 15 నిమిషాల్లో అయితే మనం బయలుదేరిపోతాం పుదుచ్చేరి నుంచి కాకినాడ పోర్ట్ కి. 1:33 అయ్యింది. ఇప్పుడు మనం పుదుచ్చేరి నుంచి బయలుదేరాం. ఈ రోజు మన ట్రైన్ జర్నీలో మన సర్కార్ ఎక్స్ప్రెస్ సోర్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు అప్రాక్సిమేట్ గా 896 కిలోమీటర్లు అయితే కవర్ చేస్తుంది. గైస్, ఎక్స్టెండ్ చేశాక ఇది సెకండ్ జర్నీ అనమాట. ఐ మీన్ సెకండ్ టైం పుదుచ్చేరి అయితే వచ్చింది మన సర్కార్ ఎక్స్ప్రెస్. సెకండ్ జర్నీలోనే నేను కవర్ చేసేస్తున్నా పుదుచ్చేరి నుంచి. పుదుచ్చేరి స్టేషన్ కూడా ఫుల్ రెనోవేషన్ అయితే అవ్వబోతుంది. మామూలుగా ఉండదు. పుదుచ్చేరి బాయ్ బాయ్, పుదుచ్చేరి పాండిచ్చేరి బాయ్ బాయ్. గైస్, ఈ రోజు మన సర్కార్ ఎక్స్ప్రెస్ ఎన్ని స్టేట్లను టచ్ చేస్తుంది తెలుసా? పుదుచ్చేరి, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. పుదుచ్చేరి తర్వాత మన ట్రైన్ వెళ్ళాగేది ఎక్కడంటే తమిళనాడులో విల్లుపురంలో ఆగుద్ది ఫస్ట్.
ఫస్ట్ స్టాప్ విల్లుపురం జంక్షన్. గైస్ మన సర్కార్ ఎక్స్ప్రెస్ ఉంది కదా, పుదుచ్చేరి వరకు ఎక్స్టెండ్ చేశారు కదా, ఇది డైలీ ట్రైన్ చేస్తే ఇంకా బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. డౌన్ సౌత్ తమిళనాడుకి కన్యాకుమారికి కూడా మన సైడ్ నుంచి డైరెక్ట్ ట్రైన్స్ అయితే ఉండాలనుకుంటున్నాను నేను. మీరేమంటారు? మన సర్కార్ ఎక్స్ప్రెస్ వచ్చి ఐసీఎఫ్ కోచెస్ తో రన్ అవుతుంది. బాగా పాత అయిపోయిన కోచెస్ ఎల్హెచ్బి కోచెస్ కి అప్గ్రేడ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. మన సర్కార్ ఎక్స్ప్రెస్ క్రూజింగ్ స్పీడ్ అన్నమాట. ఆల్మోస్ట్ 110 km/h క్రూజింగ్ స్పీడ్ అయితే టచ్ చేశారు. ఐసీఎఫ్ కోచెస్ కదా, మన హైయెస్ట్ క్రూజింగ్ స్పీడ్ ఆఫ్ కోచెస్ వచ్చి 110 km/h ఉంటుంది. గైస్ మనం విల్లుపురం దగ్గరలో అయితే ఉన్నాం. విల్లుపురం జంక్షన్ స్టేషన్ కి వెళ్ళిపోదాం పదండి. విల్లుపురం అవుటర్ లో అయితే స్లో అయిపోయింది మన సర్కార్ ఎక్స్ప్రెస్. వ్యాప్ 7 లోకోమోటివ్ అయితే పుల్ చేస్తుంది మన సర్కార్ ఎక్స్ప్రెస్ ని. ఆ ముందు ఉంది వైట్ కలర్ లోకోమోటివ్. వ్యాప్ 4 అనుకున్నాను, వ్యాప్ 4 కాదు, వ్యాప్ 7 లోకోమోటివ్ అయితే పుల్ చేస్తుంది. గైస్ విల్లుపురం అనేది జంక్షన్ అని చెప్పాను కదా, అటు సైడ్ ఒక లైన్ కనిపిస్తుందా? మదురై నుంచి తిరుచిరపల్లి నుంచి అలాగే వస్తాయి ట్రైన్స్ విల్లుపురానికి. ఇదిగోండి జంక్షన్ లైన్. విల్లుపురం నుంచి తిరుచిరపల్లి, మదురై అన్నీ ఇలాగే వెళ్ళాలి. విల్లుపురం జంక్షన్ లోపలికి వెళ్ళిపోతున్నాం పదండి. వచ్చేసాం విల్లుపురం జంక్షన్ కి. స్టేషన్ కోడ్ VM. విల్లుపురం జంక్షన్ లో మన ట్రైన్ కి అఫీషియల్ స్టాప్ వచ్చి 5 నిమిషాలు. మన ట్రైన్ కి ప్యాంట్రీ కార్ ఉండదు, మొబైల్ ప్యాంట్రీ ఉంటుంది అనమాట. ఫస్ట్ వాటర్ బాటిల్ తీసుకోవాలి నేను. ఐఆర్సిటీసీ క్యాంటీన్ ఉంది కానీ రెనోవేట్ చేస్తున్నట్టు ఉన్నారు. యూనిట్ క్లోజ్ అని రాశారు. విల్లుపురం ప్లాట్ఫామ్ నెంబర్ 3 2 1. విల్లుపురం ప్లాట్ఫామ్ నెంబర్ 5 అయితే వచ్చాం మనం. గైస్ విల్లుపురం జంక్షన్ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. మనం 5 minutes లేట్ లో అయితే బయలుదేరాం విల్లుపురం జంక్షన్ నుంచి. మన ట్రైన్ ఆపరేట్ చేసేది సౌత్ సెంట్రల్ రైల్వేస్ అనమాట. నాయుడుపేట వరకు సదరన్ రైల్వే జోన్ లో ఉంటాం. నాయుడుపేట తర్వాత గూడూరు వస్తుందా, గూడూరు నుంచి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ లోకి ఎంటర్ అవుతాం మనం. విల్లుపురం అనేది పెద్ద జంక్షన్ అన్నమాట. చూసారా ఎన్ని లోకోమోటివ్లు ఉన్నాయో, ఎన్ని ట్రైన్స్ ఇక్కడి నుంచి బయలుదేరుతాయో. అటు సైడ్ అంతా కూడా కోచ్ మెయింటెనెన్స్ సెంటర్ అనుకుంటా. పదండి మనం చెంగల్పట్టుకు అయితే వెళ్ళిపోదాం. అఫ్ కోర్స్ మధ్యలో స్టేషన్ ఉంది అనుకోండి, మేల్మావట్టూర్ అనే స్టేషన్ ఉంటుంది. ఆ స్టేషన్ అయితే స్కిప్ చేసేస్తాను. డైరెక్ట్ ఇంకా చెంగల్పట్టులో కలుద్దాం. అయ్యో మధ్యలో ట్రావెలింగ్ షాట్స్ చూపిస్తాను అనుకోండి, అది వేరే విషయం. అదిగోండి అది వచ్చేసి కోచ్ మెయింటెనెన్స్ సెంటర్. చెంగల్పట్టు వెళ్ళే రూట్ ఇది. మరి స్పీడింగ్ క్రూజ్ చూసారా ఎలా తగ్గిపోతుందో. చాలా సప్పగా కొడుతున్నారు, అసలు మామూలుగా సప్పగా కాదు. హలో చెంగల్పట్టుకు అయితే వచ్చేసాం. మనం అవుటర్లో ఉన్నాం. పదండి స్టేషన్ లోపలికి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు చెంగల్పట్టు జంక్షన్. స్టేషన్ కోడ్ CGL. గైస్ సోర్ స్టేషన్ లో బయలుదేరాక ఇప్పటి వరకు మనం 140 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. చెంగల్పట్టు జంక్షన్. చెంగల్పట్టులో మనకి అఫీషియల్ స్టాప్ వచ్చి 5 నిమిషాలు. ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వచ్చాం మనం. చెంగల్పట్టు జంక్షన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది మన ట్రైన్. ఆ లోకల్ ట్రైన్ ఉంది చూడండి, చెన్నై బీచ్ కి అయితే వెళ్తుంది. చెంగల్పట్టు తర్వాత మన ట్రైన్ వెళ్ళాగేది ఎక్కడ అనుకుంటున్నారు? తాంబరంలో. గైస్ ఒకప్పుడు సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉండేది తెలుసా? ఫస్ట్ స్టార్టింగ్ లో నాకు తెలిసి కాకినాడ పోర్ట్ నుంచి చెన్నై సెంట్రల్ దాకా ఉండేది. తర్వాత చెన్నై ఎగ్మోర్ కి ఎక్స్టెండ్ చేశారు. చెన్నై ఎగ్మోర్ నుంచి చెంగల్పట్టుకి ఎక్స్టెండ్ చేశారు. చెంగల్పట్టు నుంచి ఇప్పుడు పాండిచ్చేరికి ఎక్స్టెండ్ చేశారు. పదండి మనం తాంబరం అయితే వెళ్ళిపోదాం. తాంబరం గైస్ మనం అయితే తాంబరం స్టేషన్ కి చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాం. వెల్కమ్ టు తాంబరం.
తాంబరం స్టేషన్ కోడ్ TBM. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చి 3 minutes. గైస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు చూడండి, ఇదంతా కూడా లోకల్ స్టేషన్ అన్నమాట. లోకల్ ట్రైన్స్ గురించి మన ప్లాట్ఫామ్స్ అన్ని ఇటు సైడ్ ఉంటాయి. తాంబరం నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. పదండి. పక్కనే ట్రైన్ ఉందో తెలుసా? హైదరాబాద్ తాంబరం. ఏ ట్రైన్ గెస్ట్ చేయండి? చార్మినార్ ఎక్స్ప్రెస్. తాంబరం తర్వాత మన ట్రైన్ వెళ్ళాగేది ఎక్కడ అనుకుంటున్నారు? చెన్నై ఎగ్మోర్ లో. బాయ్ తాంబరం. ఇప్పుడే తాంబరం న్యూఢిల్లీ ఎక్స్ప్రెస్ అయితే ప్లాట్ఫామ్ మీదకి తీసుకెళ్తున్నారు. ఏ ట్రైన్ అయితే తెలుసా? చాలా మంది రిక్వెస్ట్ చేశారు నన్ను నా ట్రైన్ జర్నీ చేయమని. ఏ ట్రైన్ గెస్ట్ చేసి కామెంట్స్ చేయండి. అండ్ గైస్ మనమైతే చెన్నై ఎగ్మోర్ స్టేషన్ కి అవుట్స్కట్స్ లో ఉన్నాం. వెళ్ళిపోదాం పదండి చెన్నై ఎగ్మోర్ కి. ఎగ్మోర్ రైల్ స్టేషన్. చెన్నై ఎగ్మోర్ లో మన బండి 15 నిమిషాలు అయితే ఆగుద్ది గివెన్ టైం ప్రకారం. మనం ఇంచుమించు ఆన్ టైమ్ లోనే ఉన్నాం అనుకోండి, 5 నిమిషాలు లేట్ లో. మనం ఎగ్మోర్ లోపలికి వెళ్తున్నాం. ఏదో ట్రైన్ అయితే బయటకు వచ్చేస్తుంది. ICF కి వచ్చేస్తూనే ఉంది. వ్యాప్ 4 లోకోమోటివ్ పుల్ చేస్తుంది. ఏ ట్రైన్? కొల్లం ఎక్స్ప్రెస్. చెన్నై ఎగ్మోర్ కొల్లం. ఎగ్మోర్ నుంచి కొల్లం అయితే వెళ్తుంది ఇప్పుడు ఆ ట్రైన్. ఎగ్మోర్ స్టేషన్ కి అయితే వచ్చేస్తున్నాం. స్టేషన్ కి వెల్కమ్ టు చెన్నై ఎగ్మోర్. అటు సైడ్ ఉంది నాగర్కోయిల్ ఎక్స్ప్రెస్. ఇటు సైడ్ ఏ ట్రైన్ ఉందో చూద్దాం. వ్యాప్ 7 లోకోమోటివ్ అయితే పుల్ చేస్తుంది ఆ ట్రైన్ ని. LHB కోచెస్ తో ఉంది ఆ ట్రైన్. చెన్నై ఎగ్మోర్ స్టేషన్ కోడ్ MS. ట్యూటికోన్ చెన్నై ఎగ్మోర్. కన్యాకుమారి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తో రేక్ షేర్ అయితే ఉంది. ఇప్పుడు ట్యూటికోన్ వెళ్తుందా కన్యాకుమారి వెళ్తుందా? ఇలాంటి గెస్ట్ చేయడమే కొంచెం కష్టంలే అబ్బా. ప్లాట్ఫామ్ నెంబర్ 6 కి అయితే వచ్చాం మనం. ఇటు సైడ్ ఇంకో ట్రైన్ ఉంది, తిరునెల్వేలి చెన్నై ఎగ్మోర్ సింకోటై. ఓహో సూపర్. మజా వస్తుంది అలా ట్రైన్ పేర్లు చదవాలంటే. అవునా కదా? ఎగ్మోర్ స్టేషన్ లో ఎంత క్రౌడ్ పుల్ అవుతుందో చూడండి. 5 గంటల 14 నిమిషాలకి చెన్నై ఎగ్మోర్ నుంచి మనం అయితే బయలుదేరిపోయాం. చెన్నై ఎగ్మోర్ స్టేషన్ లో చాలా అంటే చాలా సినిమా షూటింగ్లు జరిగితే తెలుసా? ఇదిగోండి స్టేషన్ ఎలా ఉంటది. ఎలా ఉంటే మరి షూటింగ్లు చేయరా చెప్పండి. ప్లాట్ఫామ్ వైపు అన్నమాట ఇది. బ్లూ కలర్ కోచ్, ఎక్స్ట్రా కోచ్ అనుకుంటా. చెన్నై ఎగ్మోర్ నుంచి బయటకు అయితే వచ్చాం. నెల్లై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అంటే అది. తిరునెల్వేలి సెంకోటే చెన్నై ఎగ్మోర్ ఉంది కదా అది. బాయ్ చెన్నై ఎగ్మోర్. చైన్ లాగినట్టున్నారు ఆఫీసర్. చెన్నై ఎగ్మోర్ తర్వాత మన ట్రైన్ వెళ్ళాగేది గుమ్మడిపుండులో. గుమ్మడిపుండు కూడా తమిళనాడులోకే వస్తుంది. గుమ్మడిపుండు తర్వాత నుంచి ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయిపోతాం మనం. చెన్నై పార్క్ స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం మనం. ఇక్కడ ఎక్కడ ఆగదు, డైరెక్ట్ గుమ్మడిపుండులో ఆగుద్ది మన ట్రైన్. అది కనిపించిందా? చెన్నై సెంట్రల్ స్టేషన్. చెన్నై పార్క్ స్టేషన్ ఉంటుంది కదా, చెన్నై సెంట్రల్కి ఆపోజిట్ ఉంటుంది అనమాట. చెన్నై పార్క్ స్టేషన్ అంటే మనకి లోకల్ స్టేషన్ అన్నట్టు. చెన్నై సిటీ ఇంకా దాటలేదు. చాలా అంటే చాలా స్లోగా తీసుకెళ్తున్నారు, ఎందుకో తెలియదు మరి. వాషర్మెన్ పేట్ స్టేషన్ అయితే స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ సన్సెట్. గుమ్మడిపుండుకి అయితే వెళ్ళిపోదాం పదండి. గైస్ ఆ హైవే ఏంటో తెలుసా? NH16. మనం బిల్లౌడ్ కోల్కతా చెన్నై హైవే. మనం గుమ్మడిపుండుకి చాలా చాలా దగ్గరలో ఉన్నాం. 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం అంతే. గుమ్మడిపుండు ఉంది కదా గైస్, తమిళనాడుకి లాస్ట్ స్టాప్ అనమాట. నెక్స్ట్ మనం ఆంధ్రప్రదేశ్కి అయితే ఎంటర్ అయిపోతాం. ఎంటర్ అయ్యాక ఫస్ట్ ఆగేది ఎక్కడ అనుకుంటున్నారు? సొల్లూరుపేట్. వచ్చేసాం మనం అయితే గుమ్మడిపుండుకి. మ్యాటర్ రోడ్ చూపించిన మన ట్రైన్ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ప్లాట్ఫామ్ మీద కూడా ఎంటర్ అవ్వలేదు. అదిగోండి స్టేషన్ కోడ్ వచ్చేసి GPD గుమ్మడిపుండు. ఇటు సైడ్ కూడా చూడండి చిన్న ప్లాట్ఫామ్. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చి 2 minutes. దీని తర్వాత తెలుసు కదా మనం ఆంధ్రాలోకి అయితే ఎంటర్ అయిపోతాం. స్టిల్ మనం సదరన్ రైల్వే జోన్ లోనే ఉన్నాం. అది GT మనల్ని కొట్టి పడేసింది. గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ ఓవర్టేక్ కొట్టింది గుమ్మడిపుండులో. గుమ్మడిపుండు స్టేషన్ అయితే దాటేసాం. ఇప్పుడు ఆంధ్రాకి అయితే వచ్చేసాం తమిళనాడు నుంచి. వెల్కమ్ టు సొల్లూరుపేట్.
సిల్లూరుపేటకి అయితే వచ్చేసాం మనం. క్రౌడ్ ఉంటది క్రౌడ్. ఇక్కడ జాయినింగ్స్ ఉంటాయని చెప్పారు. స్టేషన్ కూడా వచ్చి SPT. మనం 5 నిమిషాలు లేట్ లో అయితే ఉన్నాం. సిల్లూరుపేట తర్వాత మన ట్రైన్ వెళ్ళాగేది నాయుడుపేటలో. సిల్లూరుపేట స్టేషన్ కూడా ఫుల్ కన్స్ట్రక్షన్ లో ఉంది, రెనోవేషన్ లో ఉందండి. సిల్లూరుపేట రైల్వే స్టేషన్ నుంచి మనం అయితే బయలుదేరిపోయాం గైస్. సిల్లూరుపేట నుంచి ఎంత మంది చూస్తున్నారు నాకైతే కామెంట్స్ చేసి చెప్పండి. సిల్లూరుపేట తర్వాత మన ట్రైన్ వెళ్ళాగేది నాయుడుపేటలో. బాయ్ బాయ్ సిల్లూరుపేట. గైస్ స్టేషన్ అయితే దాటేసి బయటకు వచ్చేసాం మనం. పదండి ఇంకా నాయుడుపేట వెళ్ళిపోదాం. సిల్లూరుపేటలో వెజ్ బిర్యానీ తీసుకున్నాను. 90 రూపాయలు అయితే చార్జ్ చేశారు, బాగుంది. హలో నాయుడుపేటకి అయితే వచ్చేసాం. ఏది బోర్డులు మిస్సింగ్. ఇదిగోండి నాయుడుపేట. స్టేషన్ కోడ్ వచ్చి NYP నాయుడుపేట తర్వాత మనం గూడూరు అయితే వెళ్ళిపోతాం. నాయుడుపేట నుంచి మనం బయలుదేరిపోయాం. ప్రస్తుతం మనం 10 నిమిషాలు లేట్ లో అయితే ఉన్నాం. పదండి గూడూరు అయితే వెళ్ళిపోదాం. గూడూరు అవుటర్ లో ఉన్నాం మనం. ఆ ట్రైన్ గురించి మన ట్రైన్ ఆపేశారు. క్రాసింగ్ పడినట్టు ఉంది. ఏం ట్రైన్ ఇది? గూడూరు అవుటర్ లో ఉన్నాం మనం. ఇంకా 2 కిలోమీటర్స్ ఉంది గూడూరు స్టేషన్ కి. ఆ ట్రైన్ వెళ్ళిపోయినా మన ట్రైన్ ఇంకా తీయట్లేదు, సిగ్నల్ ఏం రాలేదనుకుంటా. పదండి గూడూరు స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోతాం. గూడూరు జంక్షన్ అటు సైడ్ ఒక ట్రైన్ వస్తుంది చూసారా, అది రేణిగుంట లైన్ అన్నమాట. రేణిగుంట టు గూడూరు జంక్షన్ కి ముందు అది వచ్చేసి జంక్షన్ రూట్ అన్నమాట. 2 ప్యారలల్ రన్ అయితే గూడ్స్ కాబట్టి అటు లూప్ లైన్ లోకి పంపించేస్తారు. పట్టాలని చూడండి, పట్పట్లాడిచ్చేస్తుంది గూడ్స్ ట్రైన్ వెయిట్ కి. అండ్ గైస్ గూడూరు జంక్షన్ కోడ్ వచ్చి GDR. హలో గూడూరు జంక్షన్. మీరు చూసేది ప్లాట్ఫామ్ నెంబర్ 1. మన ట్రైన్ వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 2 వచ్చింది. గైస్ గూడూరు నుంచి విజయవాడ చాలా సార్లు ఈ రూట్ లో చేసాం కదా. మనం ఏం చేద్దాం అంటే రేపు మార్నింగ్ కెమెరా అది ఓపెన్ చేసి ఎక్కడి నుంచి షూట్ చేస్తానో అక్కడి నుంచి చూద్దరు. గైస్ ప్రస్తుతం టైం అయితే చూడండి, ఉదయం 5:44 అయింది. మనం నిడదవోలు అవుటర్ లో అయితే ఉన్నాం. గైస్ రాత్రి మనం ఏమేం స్టేషన్స్ దాటుకుంటూ ఇక్కడ దాకా వచ్చామో చెప్తాను చూడండి. గూడూరు, నెల్లూరు, బిట్రగుంట, కావలి, సింగరాయకొండ, ఒంగోలు, వేటపాలెం, చీరాల, బాపట్ల, నిడబ్రోలు, తెనాలి జంక్షన్, న్యూ గుంటూరు, మంగళగిరి, విజయవాడ జంక్షన్, గుడివాడ జంక్షన్, కైకలూరు, ఆకువీడు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు జంక్షన్ కి చాలా దగ్గరలో ఉన్నాం మనం. విజయవాడ దాటాక మన ట్రైన్ ఇటు సైడ్ గుడివాడ రూట్ లో నుంచి వస్తుంది అనమాట. ఏది మన జనరల్ రూట్ అయిన ఏలూరు, తాడేపల్లిగూడెం నుంచి అయితే రాదు. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే మనం 10 నిమిషాలు లేట్ లో ఉన్నాం అంతేనండి. నిడదవోలు జంక్షన్ కి ముందు అటు సైడ్ లైన్ చూస్తున్నారు కదా, అది విజయవాడ విశాఖపట్నం వయా తాడేపల్లిగూడెం లైన్ అన్నమాట. ఏలూరు తాడేపల్లిగూడెం లైన్. నిడదవోలు ముందు అయితే మనం జంక్షన్ రూట్ లో కలిసిపోతాం. అదిగోండి మనం అయితే నిడదవోలు జంక్షన్ రూట్ లోకి వచ్చేసాం. మనం అయితే వచ్చేసాం నిడదవోలు జంక్షన్ కి. గైస్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే వచ్చాం. ఫుల్ రెనోవేషన్ అయితే జరుగుతుంది నిడదవోలు రైల్వే స్టేషన్ కూడా. వెరీ సూన్ అదిరిపోయే రైల్వే స్టేషన్ ఎలివేషన్ తో బయటకు వస్తుంది. ఏది మన నిడదవోలు రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ NDD. నిడదవోలు తర్వాత మన ట్రైన్ ఆగేది ఎక్కడ అనుకుంటున్నారు? గోదావరి స్టేషన్ లో. వచ్చింది, ఆగింది, బయలుదేరిపోయింది మన ట్రైన్ నిడదవోలు జంక్షన్ నుంచి. పదండి మనం వెళ్ళిపోదాం గోదావరి స్టేషన్ రాజమండ్రికి. కొవ్వూరు రైల్వే స్టేషన్ వచ్చి అరగంట సేపు అయింది. మా ట్రైన్ ని 2 ట్రైన్లు ఓవర్టేక్ కొట్టిపడేసి, అయినా మేము ఇంకెక్కడే ఉన్నాం. కొవ్వూరు కరెక్ట్ టైంకి వెళ్ళిపోతున్నాను రా బాబు అనుకుంటే కొవ్వూరులో పెట్టేశారు సర్కార్ ఎక్స్ప్రెస్ ని. ఇది 4వ ట్రైన్ ఓవర్టేక్ చేయడం. నాలుగో ట్రైన్ ఇది ఓవర్టేక్ చేయడం సర్కార్ ఎక్స్ప్రెస్ ని. ఏంట్రా బాబు సర్కార్ ఎక్స్ప్రెస్ ఎంత తొందరగా వచ్చేసింది కరెక్ట్ టైంకి, ఒక్క 10 నిమిషాలు లేట్ లో అని అనుకున్నా. అప్రాక్సిమేట్ గా 45 మినిట్స్ ఆగాం. ఎక్కడ? మన కొవ్వూరు రైల్వే స్టేషన్ లో. అలుసు ద లెజెండరీ సర్కార్ ఎక్స్ప్రెస్ అంటే అందరికి అలుసు. ఫైనల్లీ గంట సేపటి తర్వాత మేము కొవ్వూరు నుంచి బయలుదేరాం. కొవ్వూరులో అఫీషియల్ గా స్టాప్ లేదు, కాకపోతే మన ట్రైన్ ని పక్కన పెట్టేసి 4 ట్రైన్లు ఓవర్టేక్ చేసి వచ్చేసాం మనం గోదావరి నది పైకి. మన ఆర్చ్ బ్రిడ్జ్ పైన ఉన్నాం. పక్కన హ్యావ్లాక్ బ్రిడ్జ్, దాని పక్కన చూడండి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్.
ఇదిగోండి మన ట్రైన్ గోదావరి స్టేషన్ కి అయితే వచ్చింది. నెక్స్ట్ ఇంకా రాజమండ్రి స్టేషన్. పదండి మనం గోదావరి స్టేషన్ నుంచి బయలుదేరి రాజమండ్రి స్టేషన్ కి అయితే వెళ్ళిపోదాం. అమ్మ బాబోయ్ మళ్ళీ బ్రేక్ వేసారు. అటు సైడ్ నుంచి ఒక ట్రాక్ వస్తుంది కదా, ఆ ట్రాక్ ఏంటంటే మన రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ నుంచి వెళ్ళే ట్రైన్స్ అన్ని కూడా అటు సైడే వెళ్తాయి. కనిపించిందా? లిజెండరీ సర్కార్ ఎక్స్ప్రెస్ కి హ్యాట్స్ ఆఫ్. అంతే, ఎన్ని రోజుల నుంచి సర్వీస్ అందిస్తుందో తెలుసా. ఇన్ఫ్యాక్ట్ నేను నా లైఫ్లో ఫస్ట్ టైం స్టేట్ దాటిన ట్రైన్ ఇదే అండి. ఈ ట్రైన్ ఎక్కే నేను స్టేట్ అది దాటాను అనమాట. తమిళనాడు వెళ్ళాను నేను ఫస్ట్. మనం రాజమండ్రి స్టేషన్ లోపలికి వెళ్తున్నాం. అటు సైడ్ నుంచి ఒక ట్రైన్ అయితే బయటకు వచ్చేస్తుంది. వ్యాప్ 4 లోకోమోటివ్ పుల్ చేస్తుంది. ఐసీఎఫ్ కోచెస్ తో ఉందన్నమాట ఆ ట్రైన్. ఆ ట్రైన్ ఏంటో చూద్దాం. వ్యాప్ 4 లోకోమోటివ్. ఎంత ట్రైన్? ఖరగ్పూర్, విల్లుపురం, పురులియా. విల్లుపురం నేను చూపించాను కదా, ఇప్పుడు ఖరగ్పూర్ నుంచి ఎక్కడికి వెళ్తుంది? విల్లుపురం అయితే వెళ్తుంది ఈ ట్రైన్. బెంగాల్ ట్రైన్స్ అయితేనే భయం వేసేస్తుంది. చెయ్యాలి మనం కూడా బెంగాల్ ట్రైన్స్. అలాగని వదిలేస్తాం ఏంటి? హే ఈసారి ప్లాట్ఫామ్ నెంబర్ 4 లో దిగుతున్నాం మనం. 1, 2, 3 కదా, 4 లోకి వెళ్ళిపోదాం పదండి. ద లిజెండరీ ఎక్స్ప్రెస్ ఫస్ట్ టైం ప్లాట్ఫామ్ నెంబర్ 4 కి అయితే తీసుకొచ్చింది. వెల్కమ్ టు రాజమండ్రి. ప్లాట్ఫామ్ నెంబర్ 4 ఫస్ట్ టైం చూపిస్తున్నాను నేను. ఫస్ట్ టైం నేను కూడా దిగుతున్నాను. ఇప్పుడు దాకా ఎక్కలేదు, దిగలేదు. అదండి మ్యాటర్. మొత్తానికి మనం రాజమండ్రి అయితే వచ్చాం. పాండిచ్చేరి టు రాజమండ్రి డైరెక్ట్. కుర్రోళ్ళు గుర్తుందిగా, పాండిచ్చేరికి మనకి డైరెక్ట్ ట్రైన్ పడిపోయింది. ఇప్పుడు చెన్నైలో దిగి ట్రైన్లు అవి మారాల్సిన అవసరం లేదు. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 4 రాజమండ్రి. గైస్ ఈ వ్లాగ్ అయితే ఎక్కడ ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ లా కనిపిస్తుందో కామెంట్స్ చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ రాజమండ్రి.